బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ సుధాకర్ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, కాన్స్టిపేషన్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా కాన్స్టిపేషన్ ఈ మధ్య పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అంటే ఈ ఏజ్ ఆ ఏజ్ అని కాదు, అన్ని ఏజ్లలో ఈ కాన్స్టిపేషన్ చూస్తున్నాం. గట్టు క్లియర్ గా ఉండాలి, కాన్స్టిపేషన్ ఫ్రీగా అవ్వాలి అంటే ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలునే, ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి అంటారు? మెయిన్ బేసిక్ ఏంటంటే కాన్స్టిపేషన్ మెయిన్ కారణం ఏంటంటే పొద్దున్న బ్రష్ చేసుకున్నప్పుడు మనం హెవీ కెమికలైజ్డ్ పేస్టులతో మనం పళ్ళు తోముకుంటున్నామండి. అంటే మీ చిన్నప్పుడు నాకు తెలియదు కానీ మా చిన్నప్పుడు అయితే అంటే పొలాలు ఉన్న వాళ్ళు అయితే వేపలతో పళ్ళు తోముకునేవారండి. దానివల్ల ఏమవుతుంది, ఆ వేపల చేతికి మనం మనం పళ్ళు తోముకున్న తర్వాత గ్లాసు వేడి నీళ్ళు తాగేవారు. దానివల్ల ఏమవుతుంది, గట్టు బాగా క్లీన్ అయ్యేదండి. తర్వాత ఏంటంటే బొగ్గుతో పళ్ళు తోముకునేవారు. తర్వాత ఇది పాతకాలం పద్ధతులన్నీ మళ్ళీ అది మానేశారండి. అంటే వేపలు అందుబాటులో లేని వాళ్ళు తాగేవారు, అట్లా చేసేవారు. ఎందుకంటే పొద్దున్న పేస్ట్తో పళ్ళు తోముకోవడం వల్ల ఆ కెమికల్ థ్రోట్లోకి వెళ్ళిపోయి గట్లో మంచి బ్యాక్టీరియాని చంపేస్తుందండి. ప్లస్ పూర్వం ఏంటంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి, అంటే మా చిన్నప్పుడు ఏమైందంటే మా నాయనమ్మ, మా మదర్ వీళ్ళందరూ ఏం చేసేవారంటే 3 monthsకి ఒకసారి ఏదైనా సాటర్డే సండే వచ్చినప్పుడు ఎవరికైనా కూడా పడదీసి ఆముదం పట్టించేవారండి. అంటే ఒక 30 ml ఆముదం గోరువెచ్చగా చేసి తాగించిన తర్వాత ఆ రోజు కిచిడీతో భోజనం పెట్టేవారు. కిచిడి అంటే ఏంటి, మనకి పాలిష్ తక్కువ రైసు, పెసరపప్పు, ఇలా మిరియాలు, దాంట్లో ఆవు నెయ్యి వేసి కొంచెం కొత్తిమీర పొద్దున వేసి కిచిడి కింద తయారు చేసి దాంట్లో చింతపండు చారుతో పొద్దున్న సాయంత్రం పెట్టేవారు. మధ్యాహ్నం ఏదైనా కావాలంటే పిల్లలు మళ్ళీ ఫ్రూట్స్ అవి ఇచ్చేవారు, యాపిల్ లాంటి, జామకాయ లాంటివి ఇచ్చేవారు. వేరే ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఇచ్చేవారు కాదు. అలా ఉండటం వల్ల ఏమైంది, 3 monthsకి ఒకసారి గట్లో బ్యాక్టీరియా మంచిగా మెయింటైన్ అయ్యేది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేది కాదు. కంపల్సరీ భోజనం ఫస్ట్ ముద్దలో 1 టీ స్పూన్ గేదె నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ, సొంటి పొడి కొంచెం సైంధవ లవణం, అది ఇదివరకు కళ్ళుప్పు ఉండేది, కళ్ళుప్పు వేసి భోజనం ఫస్ట్ ముద్దలో కంపల్సరీ. ఎవరైనా అంటే పుట్టిన పిల్లోడు కాడి నుంచి అన్నప్రాసన మొదలెట్టిన పిల్లలకు కూడా ఒక చిటికెడు సొంటి పొడి, నెయ్యి, ఉప్పు వేసి పెట్టేవారు. ఎందుకంటే మనం ఏ ఫుడ్ తిన్నప్పుడు ఆ పదార్థం పూర్తిగా అరగటానికి అది ఒక సిస్టమేటిక్ గా మెయింటైన్ చేసేవారండి. అందువలన ఈ రోజు వరకు కూడా అంటే వాళ్ళు పెట్టిన ఫుడ్ వలన కాన్స్టిపేషన్ కానీ ఈ డైజెషన్ ఇష్యూస్ కానీ లేవండి. ఇప్పుడు అది మానేసిన వల్లనే రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అదొకటి. ప్లస్ ఇప్పుడు మామూలుగా మనం డైలీ లైఫ్లో నేచర్ కాల్స్ ఫ్రీ చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకోక ముందు కంపల్సరీ 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగాలండి. అంటే కొంతమంది ఏదో చెప్పారని పొద్దున్న సాయంత్రం వరకు వేడి నీళ్ళు తాగితే కూర్చుంటున్నారు. అది కాదు, అంటే అదొక అలవాటు కింద అయిపోతుందండి. రాత్రి పడుకున్నప్పుడు కంపల్సరీ 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగాలి. ఇంకా హెవీగా కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నదనుకోండి, 1 కప్పు అరకప్పు గోరువెచ్చని పాలలో 1 టీ స్పూన్ ఆముదం వేసుకుని తాగితే పొద్దున్నే నేచర్ కాల్స్ ఫ్రీ అయిపోతాయి. గోరువెచ్చని పాలల్లో రోజు ఆముదం తాగడం వల్ల ఏమీ నష్టం లేదండి. బిఫోర్ ఏంటంటే మనకి ఈ నూనెలు లేని టైంలో ఆముదంతోనే వంటలు వండుకునేవారు ఇదివరకు. అది దానివల్ల ఇప్పుడు ఎవరో చెప్తారు ఆముదం తాగితే నీరు వచ్చేస్తుందని, అప్పుడు ఎవరికి నీళ్ళు రాలేదండి. అంటే ఇప్పుడు ఏదో జనాన్ని కొన్ని కన్ఫ్యూజ్ చేయడానికి కొత్త పద్ధతులు ఉన్నాయి. ఈ విధంగా చేసుకుంటే కాన్స్టిపేషన్ అన్నది ఉండదండి. భోజనంలో కంపల్సరీ 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల నెయ్యి వరకు ఎవరైనా వాడచ్చు. విత్ సొంటి పొడితో వాడచ్చు. వాడటం వల్ల హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవి ఏమి రావండి. ఆ నెయ్యి తీసుకోవడం వల్ల బాడీలో మనకి లూబ్రికేషన్ ఫ్రీగా ఉంటుంది, గట్లో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ప్లస్ మన స్కిన్ లో కూడా డ్రైనెస్ రాదు. దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ రావండి, చర్మ వ్యాధులు రావు. ఇంకా కాన్స్టిపేషన్ తో బాధపడుతున్న వాళ్ళు ఉంటే మనకి పాలకూర ఉంటది కదండి, పాలకూర కట్ట తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద తరిగి 1 గ్లాసున్నర నీళ్ళు వేసి దాంట్లో పాలకూర వేసి మరిగించి, ఈ మిరియాలేమో 3 మిరియాలు దంచి పౌడర్ చేసి వేయాలి. వేసిన తర్వాత గ్లాసున్నర సగం గ్లాసు వరకు మరిగించేసి దాంట్లో ఉన్న పాలకూర తినేసేసి ఈ నీళ్లు తాగేయాలండి.
తాగేస్తే పొట్ట మొత్తం క్లీన్ అయిపోతుంది. ఎప్పుడు చేయాలంటారు ఇది? ఇది రాత్రి పండుకునేటప్పుడు భోజనం తిన గంట తర్వాత చేస్తే మంచిదండి. ఈ విధంగా చేసుకుంటే ఏమవుతుందంటే నీకు పొట్ట వద్దనుకుంటే పొట్ట క్లీన్ అవుతూనే ఉంటుందండి. అయితే ఈ మధ్య జనరల్ గా నైట్ రోటీస్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకు కూడా కాన్స్టిపేషన్ అనేది చూస్తున్నాము ఇప్పుడు చెప్తున్నారు కదండి. ఇప్పుడు పుల్కాలు అన్నది మన 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 ఫుడ్ కాదు. మనకు జొన్న రొట్టి బాగా అరుగుతుందండి. జొన్నలో రొట్టి కానీ జొన్న గట్క కానీ తీసుకుంటే మన పేగులో ఇంటర్స్టెన్స్ లో ఎక్కడ అది స్టిక్ అవ్వదు. స్టిక్ అవ్వగానే ఈజీగా టూల్ క్లియర్ అయిపోతుంది. అందుకే జొన్నలో ఎప్పటి నుంచో కూడా నైట్ తినేవారు. జొన్న గట్క చేసుకుని కొంచెం మజ్జిగ వేసుకుని తినేవారు. జొన్న రొట్టెలు అలవాటు ఉన్న వాళ్ళు అంటే జొన్న రొట్టి ప్లస్ ఏదైనా కర్రీతో తింటే నేచర్ కాల్స్ ఫ్రీగా ఉండి అంటే ఇన్ని రకాల రెమెడీస్ వాడకన్నా ఇది మనకి ఎప్పుడు ట్రెడిషనల్ గా ఉన్న ఫుడ్. ప్లస్ ఏంటంటే పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనంలో నెయ్యి, రాత్రి ఏంటంటే ఇలా జొన్న రొట్టె తీసుకుంటే ఏ విధమైన కాన్స్టిపేషన్ అన్నది రాదండి. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే పాలకూర అదే విధంగా తీసుకుంటే చాలా బాగా క్లియర్ అవుతుంది. రోటీ కాకుండా ఇంకా ప్లేస్ లో ఏది యాడ్ చేసుకోవచ్చు? గోధుమ ఉప్మా తీసుకోవచ్చండి. గోధుమ ఉప్మా బాగా అరుగుతుంది. ఎందుకంటే నూక బాగా ఉడుకుతుంది, మళ్ళీ బాగా అరుగుతుంది. ఆ గోధుమ రవ్వను కూడా 1 hour ముందు నానబెట్టుకుని తర్వాత ఉప్మా కింద వండుకుంటే బాగా మనకి ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది. కాన్స్టిపేషన్ కి ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి పూర్వం నుంచి. ఇసాబ్ గోల్ అని ఒకటి ఉన్నది, అది ఫైబర్ ఉంటది. అది మజ్జిగలో కలుపు తాగుతారు. మోషన్స్ ఫ్రీ అవుతుంది. అది అంటే కొంతమంది లూజ్ మోషన్స్ అవుతాయి, మళ్ళీ కంట్రోల్ అవుతుంది. అంటే మల్టిపుల్ గా పనిచేస్తుంది అండి హర్బ్. అది తర్వాత ఎపిసోడ్ లో మీకు చూపిస్తాను. మీకు కాన్స్టిపేషన్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని విధాలుగా మెయింటైన్ చేయొచ్చు అని చూపిస్తాను. ఇది ఫస్ట్ అవగాహన మీకు చెప్పడం జరిగింది. ఈ రెమెడీ ఫాలో అయితే కొంచెం ఈ రెమెడీ ఫాలో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓల్డ్ ఏజ్ లో కాన్స్టిపేషన్ తో బాధపడుతున్న వాళ్ళు కంపల్సరీ ఏంటంటే గేదె నెయ్యి అయితే ఎక్కువ అంటే ఫ్యాట్ పెరుగుతుందని అపోహ ఉంటది. ఆవు నెయ్యి వాడుకోవచ్చు. ఆవు నెయ్యి 2 tablespoon వరకు ఓల్డ్ ఏజ్ లో వాడుకుని మనం తినే కర్రీస్ లో కూడా వేసుకుని తినొచ్చు. రాత్రి మట్టికి మనకి పాలకూర ఇలా ఉడకబెట్టుకుని 3 మిరియాలు వేసుకుని అది తినేసి ఆ నీళ్లు తాగితే పొద్దున్నే నేచర్ కాల్స్ ఫ్రీ అవుతాయండి. రైట్ అండి, థ్యాంక్ యూ.